చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబైనవి ఏమిటి కథ? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్తానివే? ఏ చాండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. ఆశ్రముల కన్నమాట అంత అలకెందులకు చింతామణి? పోని పొరపాటు గాని సుబ్బశెట్టి ఎందుకు వచ్చినాడు? నేనే చూసినాను. వీధి గుమ్మను వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చనని పేరటి గుమ్మమ్మ కడికి వచ్చేసరికి తటాలని తలుపు తెరుచుకొని పడాలని బయటకు వచ్చినాడు. ఆ పాటను అతను చూసి నన్ను చూసి అతడును తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానం కలుక్కున్నట్లు కొంత దూరం కోడి గుమ్మలాడుతూ వెంట వెళ్ళినాను. అడిగినాను, మేళము కావలసి వచ్చినానని చెప్పినాను. నా సందేహమా? చెప్పి నా కోపగించుకోవు కదా. శబాస్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేదని వినుము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుతూ పేరట దారిన పోవటం ఎలా అని నా సందేహం. అదిగో మొహము చిట్లించుతున్నావు. అప్పుడే వచ్చినదా కోపము? నీ మాట వేదముగా నేనెప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలసంత అబద్ధం ఆడవని నా నమ్మకం. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? నేను ఎన్నిసార్లు చింతామణి వారవలదే క్షణలే కానీ చింతామణి సరే గాని మీరు వచ్చిన పని ఏమైనది అంటది. ఎక్కడికి వెళ్ళిన చుక్క అక్కడే తిరగనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా అది కాదు. ఏమి ఇట్లున్నారు మీరు? ఏ మగుటికి ఏమున్నది? తరచుగా ఇది తాతల నాటి క్షేత్రం కాటిపోయేది. నీవేటికని చెప్పుకున్నావు? పట్టుకుని కూర్చునే ఏ మగటికేమున్నది? దైవము తరచుగా ధనుకుల నాలుగులు తాటి పెట్టెల తోడను, చేతులు రొక్కల తోడను, హృదయము ముక్కులు తోడను చేస్తుండెను. ఇప్పటికింతే గాని 2-3 దినములలో
కాదు, నా మాట కడవరక విని అప్పుడు నీకు తోచినట్లేమో నువ్వు చెప్పము. నీకు తోచినట్లు నీవు వినుము. ఇదిగో అదిగో అని తిప్పిన తుంటరి ఈ పూట తుంట చేయి చూపినాడు. మాట శాంతముగా వినకయే మండిపడిన నేనేమి చేయగలను చింతామణి. వినుము. అమ్మయ్యో చింతామణి, నిన్ను విడిచి నేను బ్రతకగలనా? చింతామణి చింతామణి ఎక్కడికి వెళ్ళిన చుక్క అక్కడే ఎదురగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి. నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా చింతామణి నీవు లోటు చేసి నీకే లోబడి ఉన్నానని నిజముగానే నీవు లోటు చేసివని ఏ చాండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రము నన్ను ఎన్నడైనా పల్లంత మాటలాడినదా? దినములు కొంచెము తారుమారగనప్పుడు అట్టి గృహచిత్తములు ఇంతటి వారికైనాను ఉన్నను, కానీ పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. దైవం ఇందులకే ఈ పూట అతనిని తారచలు చేసినారు. నేను ఇందాక తెలపబోగా నా మాట పూర్తిగా కానిచ్చినావు కావు.
ఆ తారసిల్లో అతడును బిల్వమంగళుడు అని నేటి ఆవుల క్రొత్తగా ధర్మ కార్యములు కార్యాచానములు మేడలు మిద్దెలు కట్టుకొని కాపురమున్న వాసుదేవమూర్తి గారు కుమారుడు ఆయన. ఆయనే. నీవెప్పుడు చూసితివి? 40 లక్షలుండునని నా నమ్మకము. 40 లక్షలుండునని నా నమ్మకము. ప్రకృతిగా వినము. ఆ బిల్వమంగళుడును నేనును అసాధ్యాయలము. ఆ దినములలో అతడే నేనే అతడు. చింతామణి అతడు ఆంధ్రము సాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి నేను చదువు సాలించి మరి అటుకు వెంటి ఏమంటది అనమాట మనవాడలో ప్రవేశించినాడు. అందువల్ల సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు కూడా వచ్చినాము. సంవత్సరం కిందట వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం అంతయు తన వశము చేసినారట. నాకు ఈ మధ్య అతడే జ్ఞప్తికి వచ్చినడలా బదులు కొరకు వారిని వీరిని దేవరించి కూర్చుందునా. అతడు ఎంత మంచివాడు, నేను ఏమడిగినా అయ్యాడు. ఎంతో ప్రీతితో మాటలాడినాడు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. తనతో ఇంటికి తీసుకొని పోయి భోజనం చేయ వరకు కూడా విడిచిన వాడు కాదు.
బదులు మాట వెంటనే తలపెట్టుట భావ్యము కాదని రేపు వచ్చేదాన్ని చెప్పి చక్కగా వచ్చినాను. ఏం ఆలోచిస్తున్నావు? అదెట్లు? ఆ సందేహమా నాకెనడైనూ లేదు. కానీ అతనిని ఇచ్చుటకు రప్పించుటకు ఎలవైన కార్యము కాదు. మహాపండితుడు, బహునీతిమంతుడు, మహాపండితుడు, పరమనైష్ఠికుడు, బహునీతిమంతుడు, పరాశ్రీ పరముఖుడు, అగుగాక అతడి భార్య భూలోక రంభ. నీకెవరు బదులు చెప్పగలరు? వెర్రిదానా, నీదేమిటి నాదేమిటి? నా అభ్యంతరం ఏమీనూ లేదు. నన్ను గంగలో నురుకుమనేదను, కన్నులు ముచ్చుకొని నురికెదను. గోయి దేవుడా, అగ్గి పిడుగులాగే ఇటే వచ్చుచున్నదే. ఏమనాలంటే ఎవరు నోరు అమ్మాయి అనాలా, ఇది ఈడే అనాలా, ఎవరికంటే యాడ్ గ్యాప్ వస్తుంది. వేరేదాని అయిపోయినాక మాట్లాడిపోయినాక ఆయమ్మ అమ్మో వచ్చిందని ఆయమ్మ అంటే అప్పుడు అమ్మో మీ అమ్మ శ్రీహర. ఓయి దేవుడా, అగ్గి పిడుగులాగే ఇటే వచ్చుచున్నదే. దేశమంతటా మంచి మంచి వాళ్ళకి సాగు వస్తుంది కానీ ముండకు మాత్రం సావు రాదా? ముండ అనొచ్చలే దీని అమ్మ కడప మాట, ఈ ముండకు మాత్రం సావు రాదే. ఓ ఈ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఎంతయో ముఖ్యమైనది కదా. జారిపోయినా ఉన్నా టక్కనే నిలబడుతుందా లేదా? మందిర
ఆ, డబ్బు కూడా తెస్తాను, నేను నీకు ఇస్తాను. నువ్వు ఎవరికి ఇస్తావు? మా అమ్మకి ఇస్తాను. ఇక మీ అమ్మ నోట మాట పడవలసిన అవసరం లేదు, మన ఆనందానికి అంతే లేదు. చేసేది రావే రసరమ్యమైనది రావే. రావే ప్రేయసి రసరమ్యమైనది రావే. రాసకేలిలో తేలియాడగా, రాసకేలిలో తేలియాడగా రమ్మన్నది రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ పున్నమి రాత్రి. చల్లగా వీచిన గాలి, ఇటు మెల్లగా విరిసిన వెన్నెల. చల్లగా వీచిన గాలి, ఇటు మెల్లగా విరిసిన వెన్నెల. అందాలకు రసరంగమైనది, సుందరాలు కనవించేసిన జాబిలే. రావే ప్రేయసి రసరమ్యమైనది రావే. రాసకేలిలో తేలియాడగా, రాసకేలిలో తేలియాడగా రమ్మన్నది రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ పున్నమి రాత్రి. మరలు గొల్పు విరువిల్లు గొల్పు, మరలు గొల్పు విరువిల్లు గొల్పు, మరలు గొల్పు విరువిల్లు గొల్పు, మరలు గొల్పు విరువిల్లు గొల్పు. ఇక పూల బాంబు వేయుచున్నా. రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి. రాసకేలిలో తేలియాడగా, రాసకేలిలో తేలియాడగా రమ్మన్నది రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ వెన్నెల రాత్రి, ఈ పున్నమి రాత్రి, ఈ వెన్నెల రాత్రి. ఆ ముద్దుల రాత్రి రాత్రి.
పులకరి రావేలా 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 అందాల బాల మందారమాల మందారమాల రావేలా రావేలా చిన్న మాట వినరావమ్మా ఉన్న మాట వినరావమ్మా ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా ఉన్న మాట వినరావమ్మా వలచే పున్నమి వెన్నెలగిలగింతలకు పున్నమి వెన్నెలగిలగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చెరి నగవులు సరికావమ్మ నీ చెరి నగవులు సరికావమ్మ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఉన్న మాట వినరావమ్మ వలచే కోవిల వయ్యారాలకు వలచే కోయిల వయ్యారాలకు వలపే తలపే తీయదనాలు వలపే తలపే తీయదనాలు వలపే తలపే తీయదనాలు ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఉన్న మాట వినరావమ్మ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఉన్న మాట వినరావమ్మ అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా కాళిదాసు కలమందు చిందు అపూర్వ దివ్య కవిత త్యాగరాయకుడు నందు విలయ గీతార్థ సహర నవతార నవ వసంత శోభ నామయూక లలిత లలిత రాగ చంద్రరేఖ స్వరము స్వరము కలియుగలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలియుగలో అనురాగం పుడుతుంది స్వరము స్వరము కలియుగలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలియుగలో అనురాగం పుడుతుంది ఆ అనురాగం
లోక వినుత జయ దేవ శ్లోక శృంగార రాగ భవత భరత శాస్త్ర రమణీయ నాట నవ హవ భవ రూప సర్వ విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన నీవేళ కలయుగలో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయుగలో ఒక ప్రణయం పుడుతుంది నీవేళ కలయుగలో ఒక ప్రణయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయుగలో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పుత్రం ధూపం దీపం సర్వం అంకితం అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ఆడదీడంటివి ఈడు ఆడంటివి ఆడ గానం గాత్రం అనే కాడ ముందు ఏరే ఉండేది అది. ఇక పడుతున్నాను నిద్ర లోపల ఉన్నావు నువ్వు మరి లాస్ట్ ఇయర్ ఉన్నది. స్వరము స్వరము కలయికలో ఒక ప్రళయం అవుతుంది ఫస్ట్ నింగి నేల కలయికలో ఒక ప్రణయం నువ్వు అది అవుతుంది గుర్తుపట్టావా ఇంత ప్రేమ ప్రేమ కలయికలో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే అదే ఆజానాల గానం గాత్రం అనే ఆజానాలని మదన మనోహర సుందర నారీ మధుర మధున మధురాస్మత నయన చకోరి మందగమన జితస్థిత మందగమన జితస్థిత నాట్యమయూరి చింతామణి 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 సుందర సుకుమార లవణ సుమబాల ఒకసారి నటించవే నరాలి సుఖమును నన్ను చేర్చవే ప్రియా సుఖమును నన్ను చేర్చవే కోయిల కమనీయ మధుర గానములు ఆమని పులకించి పలకించవే కోయిల కమనీయ మధుర గానములు ఆమని పులకించి పలకించవే భావ వసంతాలు బావ సంతాలు నడయాడ జడిని భావ వసంతాలు నడియాడ జరినీవే సొగసు లగసు పులుక రస సుదిని పువిని చిలుక సాగర సమర వినోద విహార సర
వెలుగైన నీ రూపం అక్కన్న జముగన్న నన్ను అలరించవే ఒకసారి నటించవే నరాని సుఖములు నన్ను చేర్చవే ప్రియా సుఖములు నన్ను చేర్చవే. రైటింగ్ బాగా అందరికి అర్థమవుతుంది. అర్థమవుతామాట నువ్వు అయిపోయి కదా తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే అనురాగం ఏ నాటి బంధమో అనురాగం చెలియా ఓ చెలియా అందని అందాల అంచుకే చేరినను అంచుకే వేసినను ఎన్ని మాట్లాడారు అందని అందాల అంచుకే వేసినను వేసిన పరువాల లోతులే లోతులే చూసినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే ఏ నాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమో అనురాగం ఏ నాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా ఇంకోటి ముద్దల మొక్కడు రాజశేఖర్ ఆలపించే అనువు అనువు స్వాగత గలి వేచి ఉంది వలపులో రాజహంసలాని రెండు కన్నులా నిండి ఉండిపోయి
రెండు కన్నుల నిండి ఉండిపోయేలా. అందాల సారమా మందార హాసమా నీ చెరలో తేలియా. అదర చుగల మధుహాసమా మొదటి మధుహాసమా. సదా కులము సఖి సలము సలించెలిని ఆదరించుమా. రాజే రాజశేఖరాన్ని ఆయనవే. మేఘాల చందమా రాగాల సంద్రమా లాగేది దండమా నా శ్వాసమే శాసించుమా. తలుపు తెలుపుకొని మౌనమా తెరలు తెరిచి నన్ను చూడమా. జనాలలో రాజహంసలా రెండు కళ్ళ నిండి ఉండిపోయేలా. ఓ చిరుతికలా, ఓ పువ్వులా, జతపడి చెరపడి నీలా రావే రాజహంసలా రెండు కళ్ళ నిండి ఉండిపోయేలా. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి. చూపలేము ఆపలేము మత్తు మందులు చల్లిరి. ఆ బుగ్గలు లేత చిక్కులు నా కోసము పూసినదేమో. ఆ బుగ్గలు లేత చిక్కులు నా కోసము పూసినదేమో. బుగ్గలాగ నేను కూడా కొలివల పేరు హాయి. బుగ్గలాగ నేను కూడా తొలివల పేరు హాయి. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి. ఆపలేము చూపలేము ఆపలేము మత్తు మందులు చల్లిరి. ఆ నల్లని జడలో మల్లెలు నా కోసము పూసినదేమో. ఆ నల్లని జడలో మల్లెలు నా కోసము పూసినదేమో. మల్లెలాగా నేను కూడా